సంవత్సరాల పాటు నిల్వ ఉండే వడియాలు ఎలా పోసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. సంవత్సరానికి ఒక 5-6 రోజులు కష్టపడ్డామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి వడియాలు. వడియాలను రకరకాలుగా పోస్తూ ఉంటారండి, కానీ మేము ఎలా పోసామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కొన్ని తెల్ల నువ్వులు కలిపి పోసాము, కొన్ని జీలకర్ర కలిపి పోసామండి. వాము కూడా పోసుకోవచ్చు. ఇలా ఎన్ని రకాలుగా అయినా పోసుకోవచ్చు అండి. మేము ఎలా పోసామో చూపిస్తాను. ఫస్ట్ బియ్యము సబ్బియ్యము 2 నైటే నానబెట్టుకోవాలి. నేను ఫస్ట్ రోజు ఎక్కువ నానబోయలేదండి, ఒక సోలెడు మాత్రమే పోసుకున్నాను. ఒక సోలెడు బియ్యానికి ఒక చిన్న గ్లాసు సబ్బియ్యం నానబెట్టుకున్నాను. అవి నైటే నానబెట్టుకోవాలి, బాగా నానితేనే బాగుంటాయి అన్నమాట. ఇవి చాలా గట్టి సబ్బియ్యం అండి. అవి నానిన తర్వాత 2 సార్లు రాత్రి కడిగి పెట్టుకోవాలి. బియ్యం అన్నీ మునిగే వరకు మళ్ళీ నీళ్లు పోసి పెట్టుకోవాలి. అలాగే సబ్బియ్యంలో కూడా నీళ్లు పోసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత సబ్బియ్యం చాలా గట్టిగా ఉన్నాయి, అందుకే నేను కొంచెం బరకగా మిక్సీలో ఆడించుకున్నాను. మరీ ఎక్కువసేపు అయితే ఉడకబెట్టుకోవాలనుకుంటే అలాగైనా వేసి ఉడకబెట్టుకోవచ్చండి. నేను ఎక్కువ గట్టిగా ఉన్నాయి, చాలా టైం పడుతుందని కొంచెం బరకగా అలా కొట్టి పోసుకున్నాను. తర్వాత బియ్యం పిండి కూడా అంతే, సేమ్ కొట్టి పోసుకోవాలి. బియ్యం పిండి కొట్టేటప్పుడు కూడా కొంచెం మంది బరకగా కూడా కొట్టుకుంటారు, లేదా ఒట్టి పిండిని ఇసురు కూడా పోసుకుంటారు. నేను ఇలా కొంచెం అటు ఇటు కాకుండా కొట్టానండి. మరీ మెత్తగా కాదు, మరీ అట్లా బరకగా కాకుండా ఓ రకంగా కొట్టుకున్నాను. ఒకటికి 10 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం ఎసురు ఎక్కువ కాంచుకున్నా పర్లేదు. ఒక గిన్నె తీసి పక్కన పెట్టుకున్నామంటే మనం మళ్ళీ అయినా పోసుకోవచ్చు. పిండి గట్టిగా అనిపించింది అనుకోండి, కాగిన నీళ్ళు మళ్ళీ పోసుకుంటే సరిపోతుంది. అలా తీసి పెట్టుకొని పోసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సబ్బియ్యం పోసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం అవి ఉడికిన తర్వాత మళ్ళీ బియ్యం పిండి పోసుకోవాలండి. బియ్యం పిండి పోసేటప్పుడు కూడా మరీ గట్టిగా పోసారనుకోండి ఉంటలు కడుతుంది. అది కూడా కొంచెం నీళ్ళు ఎక్కువ కలుపుకొని పోసారంటే సరిపోతుందండి. ఇలా బాగా ఎసురు కాగిన తర్వాత కొంచెం మనకు సబ్బియ్యం ఉడికినాయి అనిపించినప్పుడు బియ్యం పిండి పోసుకోవాలి. బియ్యం పిండి పోసేటప్పుడు ఒకరు కలబెడతా ఉండి ఒకరు పోస్తే ఉంటలు ఏం కట్టదండి, లేకపోతే ఉంటలు కట్టే అవకాశం ఉంటుంది. చూసుకొని పోసుకోవాలి. బియ్యం పిండి పోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పోయాలండి. చిక్కగా పోసారంటే ఖచ్చితంగా ఉంటలు కడుతుంది. బియ్యం పిండి పోసిన తర్వాత బాగా తెడ్డు కట్టె తీసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఉంటలు ఏమీ కట్టదండి. మనం కాగిన నీళ్ళే మళ్ళీ పోయాలంటే పోసుకోవచ్చు. గట్టిగా అనిపించింది అనుకోండి కాంచి పెట్టుకున్న నీళ్లు పోసుకోండి, లేదా మళ్ళీ కాంచుకొనైనా వచ్చి పోసుకుంటే సరిపోతుంది. ఇలా తెడ్డు కట్టెతో కలబెడుతూనే ఉండాలి కొంచెంసేపు. పోసిన తర్వాత మా అత్త చిక్కగా అనిపిస్తుంది అని చెప్పి ఫస్ట్లో తీసిన నీళ్ళన్నీ పోయమంది. అందుకే మనం ఎక్కువ నీళ్ళు పెట్టుకుంటే ఇలా పోసుకోవచ్చండి. లాస్ట్లో కాగిన నీళ్ళు కాబట్టి ఏం కాదనమాట. తక్కువ నీళ్ళు పెట్టుకుంటే చిక్కగా ఉంటుంది, మళ్ళీ కాంచుకొని రావాలి, అదంతా మళ్ళీ పని అనమాట. అందుకు ఫస్ట్లోనే కొన్ని ఎక్కువ నీళ్ళు పెట్టామనుకోండి ఒక టిఫిన్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ పోసుకున్న తర్వాత బాగా అన్ని వైపులా బాగా కలబెట్టుకోవాలండి. ఇలా చుట్టూ తిక్కులా కలబెట్టామనుకోండి అంత లెక్క ఒకేలా ఉడుకుతుందనమాట. లేదనుకోండి మంట ఓ చోట తగిలిన చోట బాగా ఉడికి తగిలిన చోట ఉడకదనమాట. అలా బాగా కలబెట్టారనుకోండి అన్ని దిక్కులా బాగా ఉడుకుతుంది. ఇంకా చివరిలో 2 నిమిషాలు అలా మూత పెట్టామనుకోండి మొత్తం బిగుసుకుంటుంది. అలా బిగుసుకున్న తర్వాత ఇంకా మనం వేసుకోవాలనుకున్నట్టు ఏంటన్నా ఉంటాయి కదండి, జీలకర్ర కానీ వాము తెల్ల నువ్వులు ఏది ఇష్టం ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. కారం పొడి ఇలా ఏంటివైనా వేసుకోవచ్చు అనమాట, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే తెల్ల నువ్వులు వేసుకున్నాను. చివరిలోనే వేసుకోవాలండి. జీలకర్ర ముందు వేసుకున్నాం అనుకోండి అది ఉడికి వేరే కలర్ లాగా వస్తుంది. చివరాకరణ దించే ముందర వేసుకోవాలి. ఈ తెల్ల నువ్వులు కూడా ముందు వేసామనుకోండి ఎక్కువ ఉడికిపోతాయి, చివరిలోనే వేసుకోవాలి. చివరాకరణ వేసి ఇంకా మనం వడియాలు వేసుకోవడమే. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా తిప్పి అవి ఉంటలు కట్టుకోకుండా చూసుకోవాలండి. మనం వేసిన నువ్వులు కూడా ఒకటేసారి వేసామనుకోండి ఉంటలాగా ఉంటాయి, అవి అంతా చుట్టూగా తిప్పేస్తే అంత దాంట్లోకి కలిసిపోతాయండి. తర్వాత ఇలా మనం ఒక గిన్నెలో కానీ టిఫిన్లో కానీ పోసుకొని ఇంకా పోసుకోవడమే వడియాలు. ఇలా నేనైతే ఒక గిన్నెకు పోసుకున్నాను. పోసుకొని మిద్దె పైన వేసుకున్నానండి. నేను మిద్దె పైన అయితే ఒకటేసారి చీర అంతా పరుచుకొని వేసుకోవచ్చు, లేదా మంచాల మీద అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే మిద్దె మీద పోసుకున్నాను. ఇలా 2 గిన్నెలకు ఒకసారి పోసుకొని పైకి తీసుకుపోయాము. మిద్దె పైకి పోసుకున్నాము మేము. ఇంకా మిగిలిన పిండి ఉన్నా కూడా అది అలాగే పొయ్యి మీద పెట్టుకోవచ్చండి. మరీ శాఖం ఎక్కువ కింద ఉండకూడదు. చిన్న శాఖం ఉన్నిచ్చినా కూడా ఏం కాదు, బీసుకుంటూ ఉంటుంది. ఎక్కువ శాఖం అయితే కింద ఉన్నిచ్చద్దు. మొత్తం నిప్పులన్నీ ఆర్పేసుకొని అలాగ పొయ్యి మీద పెట్టుకున్నా ఏం కాదనమాట. ఎక్కువ శాఖం ఉంటే అడుగున మాడిపోతుందండి, లేకపోతే చిన్న శాఖానికి అయితే ఏం కాదు. అలా చూసుకొని పెట్టుకోవాలి, లేదా పక్కన దించి పెట్టుకున్నా ఏం కాదు, ఇంకా ఉడికింది కాబట్టి. అలా అంతా పోసుకొని నీట్గా పైన అంతా తుడిచేసుకొని ఇంకా పెట్టుకుంటే బాగుంటుంది. లేదా ఇది బంక కాబట్టి కొంచెం అట్లాగే ఉంటుందండి. నీట్గా అంతా సెట్ చేసుకొని మనం పోసుకున్నట్టు తీసుకుపోయి పోసుకుంటే సరిపోతుంది.
ఇలా నేను మొత్తం చీర అంతా పరుచుకున్నానండి. ఒక చీర మీద బాగా చిక్కగా పోసామంటే ఒక సేరు పిండి వడియాలు పడతాయండి. ఒక సేరు పిండి వడియాలు మొత్తం నీట్గా పోసుకున్నామంటే ఒక చీరకు మొత్తం అవుతాయి. అవి వెండిన తర్వాత ఒక బక్కల గిన్నె నిండా అవుతాయండి. పెద్ద బక్కల గిన్నె ఉంటుంది కదా, ఆ బక్కల గిన్నె నిండా వడియాలు అవుతాయి. ఇలా నీట్గా పరుచుకొని పోసుకుంటే వడియాలు కూడా బాగా చక్కగా వస్తాయండి. మంచాల మీద కొన్ని మంచాలు నీట్గా ఉంటే పర్లేదు, కొంచెం గుంతలా ఉందనుకోండి వడియాలు కొంచెం సరిగ్గా రావు. కానీ చీరలు కూడా నూలు చీర అయితే చాలా బాగా వస్తాయండి. తీసుకునేటప్పుడు కూడా వడియాలు ఊడి తీసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా ఊడి తీసుకోవచ్చు. అందుకు నూలు చీర మీదనే పోసుకోండి. మనం వడియాలు పోసేది కూడా మార్చి ఏప్రిల్ నెలల్లో పోసుకుంటే మంచిదండి. ఇంకా మే నెలలో ఎక్కువ ఎండలు ఉంటాయి కానీ కొంచెం అప్పుడప్పుడు గాలులు వస్తుంటాయి కదా, అందుకు దుమ్మందు పడకుండా ఉండాలంటే కొంచెం ముందే పోసుకుంటే మంచిదండి. ఇలా అన్ని మొత్తం పోసుకున్న తర్వాత సాయంత్రానికి ఒకవేళ ఆరకపోతే అవి ఎండున్న చోట మళ్ళీ అలాగే పెట్టుకోవచ్చండి. లేదంటే ఇంట్లో ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. నైట్ అంతా ఆరిపోతాయి, ఉదయమే తీసుకోవచ్చు. వడియాలు మనం పోయాలనుకున్నప్పుడు 7:30, 8 లోపల పోస్తే మేలండి. మళ్ళీ లేకపోతే ఎక్కువ ఎండ ఉంటుంది, అందుకు 8 లోపల పోసుకుంటే మేలు. తొందరగా ఉడకబెట్టుకుంటే తొందరగా పోసుకోవచ్చు. మిగతా పని కావాలంటే తర్వాత ఏం చేసుకోవచ్చు అండి. ఇది ఎండకు పోయాలి కదా, అందుకని కొంచెం ముందే చూసుకొని పోసుకోవాలి. అవి ఆరడం కూడా నీట్గా ఆరుతాయండి ఉదయమే పోస్తే. ఉదయం 7:30, 8 లోపల పోసామనుకోండి సాయంత్రంగా ఆరిపోతాయి అన్నమాట. నేను మా కోడలి పిల్ల ఇద్దరు పోసామండి. ఈ వడియాలు మేము పోయడానికి ఒక అర్ధగంట అట్లా పట్టిందనమాట. ఒక సోలేడు పిండే కాబట్టి చాలా తక్కువ కాబట్టి తొందరగా అయిపోయిందండి. పతలాగా పోసాము. అదే ఇంకా చిక్కగా పోస్తే చీర నిండా అవుతుంది, ఒక సేరు పిండి దాకా పడుతుంది. ఇలా సాయంత్రం కల్లా ఇలా ఎండిపోయాయండి. ఇంకా ఎక్కడన్నా కొంచెం కొంచెం అలా ఉంటే నేను ఆ రోజు పీకలేదనమాట, ఎందుకొని లేని ఉదయం పీకచ్చులేని. పచ్చిగా లేకపోతే నీట్గా వస్తాయండి. వెనకాల కొంచెం పచ్చిగా ఉన్నాయనుకోండి అది బురద బురద వచ్చినట్లు అంత బంక బంక ఉంటుందన్నమాట. ఇలా చీరను మడతపెట్టి పైన పక్క నీళ్ళు పోయాలండి. వెనక వైపు నానితే లోపల వైపు వడియాలు వస్తాయన్నమాట. వడియాలు ఉన్న వైపు నీళ్ళు చల్లకూడదు. ఇలా మడతపెట్టి చీరను పైన చల్లామనుకోండి అది చీర నానుతుంది, వడియాలు ఊరికనే ఊడొస్తాయి. ఇలా చీర మొత్తం నానుకోవాలి. మనం ఒక సైడ్ నుంచి నానుకుంటూ రావాలండి. 2-3 పీకే వాళ్ళు ఉంటే మొత్తం చీర అంతా నానే ప్రాబ్లం ఉండదు. లేదనుకోండి వడియాలు ఎక్కువసేపు ఉంటే నానిపోతాయి. ఒక వారం నుంచి పీక్కుంటూ వస్తే సరిపోతుంది. నూలు చీరలో కాబట్టి చీర నానిందనుకోండి ఈజీగా వడియాలు ఊడొస్తాయి. ఎంత పతలాగా పోసినా ఊడొస్తాయండి. నాకైతే నీట్గా ఊడొచ్చాయి. ఇలా ఒక్కోటి తీసుకొని అవి కూడా కుప్పలాగా వేయకుండా నీట్గా పతలాగా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు నూలు చీర ఎందుకన్నానంటే ఇలా అన్నామనుకోండి చూడండి ఎలా ఊడొస్తున్నాయో, ఈజీగా ఊడొస్తాయి అన్నమాట. అలా యాసగా ఇలా అన్నామనుకోండి వడియాలు ఈజీగా ఊడొస్తాయి. అవన్నీ తీసి పక్కన కుప్పలాగా లేకుండా ఇలా పతలాగా వేసామంటే మళ్ళీ విడదీయాల్సిన అవసరం ఉండదు, నీట్గా ఎండిపోతాయి అన్నమాట. 1 గంట 2 గంటలు అలా ఉంచేసామంటే నీట్గా తేమంతా ఆరిపోతుంది. ఎన్ని రోజులైనా మనకు పాడవకుండా ఉంటాయండి. ఈ వడియాలు మనకు 2-3 ఏళ్ళైనా కూడా ఏం కావండి. చూడండి ఇలా గలగల అంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు నీట్గా మనకి ఎన్ని రోజులున్నా వాసన అందు రాకుండా ఎన్ని రోజులు నిల్వ పెట్టుకున్నా నీట్గా ఉంటాయండి. దానిలో తేమ లేకుండా మనం ఎండబెట్టుకోవాలన్నమాట. తేమ ఏమీ లేకుండా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవ.